ఇంత హెయిర్ రాలిపోతే ఎంత బాధో నాకు తెలుసండి. కాబట్టి ఇంత హెయిర్ రాలిపోయిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ప్యాక్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకొని చూపిస్తున్నాను నా హెయిర్ ఎలా ఉందో. ఇప్పుడైతే నా హెయిర్ రాలట్లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా హెయిర్ చూడండి, ఒక్క నెలలోనే ఎంత హెయిర్ అయితే రాలిపోయిందో. అసలు రోజు చిక్కు తీస్తుంటే అసలు కుప్పలు కుప్పలుగా హెయిర్ అనేది రాలిపోతూ ఉందండి. నేను ఇక్కడ ఒక కవర్లో కట్టి మరీ మీకు చూపిస్తున్నాను. చాలామందికి ఇలా అయి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయాల్సింది. ఇక్కడ నేను బ్రింగ్రాజ్ చూపిస్తున్నానండి. నేను నా ఓన్గా మా ఇంట్లో వేసుకున్నానండి ఈ మొక్క. ఎందుకంటే చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, అందుకే నేను ఇంట్లో వేసుకున్నానండి. చిన్న మొలక తెచ్చి వేసుకున్నాను. ఇప్పుడు అది దాని గింజలు పడి చాలా చెట్టు అయితే వచ్చేసింది. ఇక్కడ నేను మంచిగా కొంచెం ఆకు, ఒక గుప్పెడి నిండా ఆకు తెచ్చుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత 2 days నానబెట్టిన మెంతులండి, ఒకే ఒక స్పూన్ మెంతులు 2 days అయితే నానబెట్టాను. కొంచెం జెల్గా అయిపోతాయి 2 days కనుక నానబెడితే. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను నానబెట్టుకున్న మెంతుల్ని తీసుకుంటున్నాను. మెంతుల్ని వాష్ చేయకూడదు. ఆ 2 days ఏ వాటర్తో అయితే ఉన్నాయో ఆ వాటర్ అలాగే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను బ్రింగ్రాజ్ ఆకండి, ఇది చాలా రకాలుగా పిలుస్తారు కానీ అందరికీ తెలిసేది బ్రింగ్రాజ్ అనేసే. ఇక నేను తీసుకొని మొత్తని పేస్ట్ లాగండి. మనకి వాటరు మనం పెట్టుకునే దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది, నిండు గ్రీన్ వచ్చేస్తుంది. బ్రింగ్రాజు నలిపినా కూడా బ్లాక్ అయిపోతుంది కదా. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి. నిజంగా చెప్తున్నానండి, ఒక అద్భుతం లాగా మన హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. తర్వాత నేను న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఒక 2 tablespoons తీసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, తీసుకొని బాగా ప్యాక్లోకి మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా మనము హెడ్ బాత్ చేసుకున్న హెయిర్ మీద అప్లై చేసుకోవాలండి ఈ ప్యాక్ అనేది. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను అప్లై చేసుకొని చూపిస్తాను. నేనైతే హెడ్ బాత్ చేసుకున్న హెయిర్ మీదే అప్లై చేస్తున్నాను. మీరు చాలా ప్యాక్స్ అయితే ట్రై చేసి ఉంటారు, చాలా అయితే అప్లై చేసుకో ఉంటారు. కానీ నేనైతే ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని మరి చూపిస్తున్నానండి. హెయిర్ రాలిపోయే పని అయితే నా హెయిర్కి అయితే అప్లై చేయను. ఇక్కడ నేను అప్లై చేసుకొని మరీ చూపిస్తున్నాను. నాకైతే హెయిర్ రాలిపోయింది కూడా చూపించాను. అంత హెయిర్ రాలినప్పుడు నేను నా హెయిర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో నేను చూపిస్తున్నానండి. ఈ ప్యాక్స్ నేను అప్లై చేసుకోవడం వల్ల నా హెయిర్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఒత్తుగా ఉందండి. నిజం చెప్పాలంటే ఒక పట్టుకుచ్చులా అయితే ఉంటుంది నా హెయిరు. ఎందుకంటే అసలు రాలకుండా ఈ ప్యాక్స్ వల్ల ఉందండి. అదే నేను ఈ ప్యాక్ అప్లై చేయకుండా బయట కొన్న ప్రోడక్ట్స్ కానీ వాడుంటే నా హెయిర్ అనేది రాలిపోయిను. అవి ఆపేస్తే, ఇవి ఆపేసినా కూడా మన హెయిరు రాలదండి, న్యాచురల్గానే ఉంటుంది. మనకి ఎంతవరకు కావాలో, ఎన్ని డేస్ వాడతామో అన్ని డేస్ వాడి తర్వాత ఆపేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. హెయిర్ మాకు సరిపోతుంది అంటే ఆపేయచ్చు. లేదు మాకు ఇంకా కావాలి, ఇంకా పెరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇది మీకు దొరికితే వారానికి 2 times అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా అప్లై చేస్తాను. నేనైతే వారంలో 4 సార్లు లేదా 3 సార్లు హెడ్ బాత్ చేసుకుంటానండి. ఎందుకంటే ఏదో ఒక ప్యాక్ అప్లై చేసుకుంటాను. నేను ఎప్పుడు వాడే ప్యాక్స్ అయితే ఎక్కువ అప్లై చేస్తాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది, నాకు ఇది యూస్ అయింది అనేది ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను. చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నానో. పాయి తీసుకుంటూ అప్లై చేసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ బ్రింగ్రాజ్ అనేది మన వైట్ హెయిర్ని కూడా తగ్గిస్తుంది, వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది. అలాగే మెంతులు అయితే ఒక అద్భుతంలా పనిచేస్తాయండి హెయిర్ గ్రోత్కి. నేను ఇంకా ఏమీ వేయలేదండి, అన్నీ మీకు తెలిసినవే వేసాను. ఇలా ఒకసారి ప్యాక్ ప్రిపేర్ చేసుకొని, కానీ ఖచ్చితంగా మెంతులు 2 days ముందే నానపెట్టాలి. ఒకరోజు నైట్ నానపెట్టేసి రెండో రోజు నైట్, ఆ నైటు రెండో రోజు నైట్ వదిలేయండి. పక్క రోజు తీసుకొని ఈ ప్యాక్లో అప్లై చేసుకోండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచి రిజల్ట్ ఉంటుంది.
చాలామంది హెయిర్ రాలిపోతుంది ఏం చేయాలి అని అడిగే వాళ్ళకు కూడా మీరు చెప్పొచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.